ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణంలో పూర్వార్ధ భాగంలో ప్రస్తుతం 12వ భాగాన్ని ప్రారంభించుకుంటున్నాము. శ్రీ శివ భృంగీశ్వర సంవాదం. మహాకర్త మహాభోక్త మహాత్యాగి. ఇందులో మొదటి అంశం జీవన్ముక్త లక్షణములు. శ్రీరాముడు: హే మహర్షి, మహాకర్త మహాభోక్త మహాత్యాగి అను 3 మహావ్రతాలు వేదాంత వాంగ్మయంలో ప్రసిద్ధమై ఉన్నాయి కదా. ఆ మూడిటి గురించి మీ ప్రవచనాన్ని వినాలని నా అభిలాష. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ తప్పకుండా. ఒకప్పుడు ఈ మహాకర్తాది 3 వ్రతముల గురించి భృంగీశ్వరునకు జగత్ప్రభువు శివభగవానుడు ఒక సందర్భంలో బోధించటం జరిగింది. ఆ బోధన ఇప్పుడు ప్రస్తావించుకుందాం. ఒకసారి లోకపావనుడవు శివభగవానుడు ఏదో సందర్భంలో పరివార సమేతంగా మేరు శిఖరం యొక్క ఉత్తర భాగంలోని ఒక ప్రదేశంలో విడిది చేయడం జరిగింది. ఆ విడిది చేసిన రోజులలో ఒక సమయంలో మహా తేజస్వి భృంగీశ్వరుడు తనకు గల జీవన్ముక్తికి సంబంధించిన కొన్ని సందేహాలు నివారించుకోవటానికి భక్తజన వాత్సల్యుడగు స్వామిని సమీపించాడు. భృంగీషుడు: హే భగవన్ దేవదేవేశ, సర్వజ్ఞ పరమేశ్వర, జీవన్ముక్తి విషయమై నా సందేహ నివృత్తి కొరకు మిమ్మల్ని ఒక విషయం అడిగి తెలుసుకోవాలని ఉన్నది. నాపై దయతో నన్ను అనుగ్రహించండి. ఈశ్వరుడు: రాయనాయన, ఇటొచ్చి కూర్చో, అడుగు, ఏమిటి నీ సందేహం? భృంగీషుడు: స్వామి, అంతరంగ స్వామి అయిన నీకు నా గురించి అన్నీ తెలుసు. అయినా వైద్యుని దగ్గరికి భవరోగమునకు గొప్ప వైద్యులు కదా. ఇక వినండి. మహాత్మా, నా ఎదురుగా ఏర్పడి ఉన్న ఈ చంచల సంసార రచనను చూస్తుంటే నాకు భయమేస్తోంది. నేను అనుక్షణం విమోహితుని అవుతున్నానే గాని ఆత్మతత్వంలో విశ్రాంతి మాత్రం పొందలేకపోతున్నాను. అప్పుడు నాకు అనిపించింది, నేను అపరిపక్వమైన నిర్ణయాలు కలిగి ఉండుట చేతనే సంసార సాగరంలో కొట్టుకుపోతున్నానేమో. అందుకే సద్గురులు, సర్వసాక్షి స్వరూపులు, పుత్రవాత్సల్య సమన్వితులకు మిమ్మలను ఆశ్రయిస్తున్నాను. ఇప్పుడు నేను ఎటువంటి నిశ్చయం కలిగి ఉంటే ఈ జగద్రూప జీర్ణ గృహంలో దుఃఖరహితుడనై ఉంటాను. అట్టి ఉత్తమ ప్రియ విషయంలో నాకు బోధించండి. ఈశ్వరుడు: పుత్ర భృంగీష, ఈ సంసారం గురించి నీకెందుకయ్యా భయం? సంశయములన్నీ వదిలిపెట్టి నిర్భయమైన శాశ్వతమైన కూటస్థాత్మను అవలంబించు. మహాకర్తవు మహాభక్తవు మహాత్యాగివి కమ్ము. భృంగీషుడు: అయ్యా, మహాకర్త మహాభక్త మహాత్యాగి అవటం అంటే మీ ఉద్దేశం ఏమిటో సవివరంగా దయచేసి చెప్పండి. ఈశ్వరుడు: వత్స, ఆ మూడింటిని నిర్వచిస్తూ చెప్తాను, విను. జై శ్రీరామ్. ఈ విధంగా జీవన్ముక్త లక్షణాలు అనే మొదటి అంశాన్ని గురించి భృంగీషుడు ఈశ్వరుణ్ణి సమీపించి అడగగా దాని గురించి వివరిస్తూ మహాకర్త మహాభోక్త మహాత్యాగి గురించి చెప్తున్నాను. మొదటగా రెండవది మహాకర్త. ఈశ్వరుడు మహాకర్త అయిన వాడు ఎట్లా ఉంటాడో ముందుగా వివరిస్తాను. 1. అసంశయుడు. ధర్మౌ శంక విరహితాక్షయః యః కరోతి యథా ప్రాప్తౌ. ఆత్మయందు కర్తృత్వం అనే ధర్మమే లేదు అనే నిశ్చయం కలిగి ఉంటాడు. ఇక యథాప్రాప్తములైన ధర్మాధర్మమును ఇది చేయవచ్చా, ఇది చేయవలసి ఉన్నదేమో అనే సంశయములను విడిచిపెట్టి ఉంటాడు. అనివార్యముగా ఆయా కర్మ వ్యాసంగముల పట్ల నేను చేయవలసి ఉన్నది, ఇదంతా చేయవలసిందే, సందేహించవలసినది లేదు అను అవగాహన కలిగి ఉంటాడు. 2. అపేక్షారహితుడు. రాగద్వేషౌ సుఖం దుఃఖం ధర్మ అధర్మం ఫలాఫలే అనపేక్షేనం యః కరోతి. అతనికి రాగద్వేషములు ఉండవు. దీనివలన సుఖం రావాలి, ఇది దుఃఖం కదా,
ఇది నేనెందుకు చేయాలి, అది వాడెందుకు చేయకూడదు, ఇది చేస్తే ప్రయోజనం, దానివలన ఏం లాభం, ఇటువంటి అపేక్షతో కూడిన భావాలు కలిగి ఉండడు. ఇక అతని రాగద్వేష సుఖ దుఃఖ ధర్మ అధర్మ ఫల కర్మ కార్యాలన్నీ లోకానుకూలత కొరకు మాత్రమే ఉద్దేశించబడి ఉంటాయి కానీ తన యొక్క అభిప్రాయం కొరకు అపేక్ష కొరకు కాదు. 3. ఉద్వేగరహితుడు. మౌనవాన్ నిరహంభావో నిర్మలో ముక్త మత్సర గతోద్వేగం యః కరోతి. ఏం నేనెందుకు చేయాలట, నేనింత చేస్తున్నానే, మరి జనం చూస్తున్నారా, నీ తోటి వారు చేసేదంతా తప్పే, నేను కాకపోతే ఇంకెవడయ్యా చేయగలిగేది, అసలు వీళ్ళిద్దరి సంగతి చూడాలి. ఇటువంటి ఉద్వేగ భావాలు ఆ మహాకర్తకు ఉండవు. సాంసారికమైన భావావేశాల పట్ల అంతరంగంలో మౌనం వహించి ఉంటాడు. కొండపైన చెట్టు కదులుతుంది కానీ కొండ కదలదు కదా. నేను అంతటి వాడిని, ఈ పని ఇంతటిది అనే అహంకారం వహించడు. నిరహంకారం అభ్యసిస్తూ ఉంటాడు. ఎదుటివారి తప్పులను ఏకరువు పెట్టే దోషంను ఆశ్రయించకుండా నిర్మలుడై ఉంటాడు. మాత్సర్యం దరిజననివ్వడు. సర్వ ఉద్వేగములను జయించిన వాడై విధివశాత్తు తాను చేయవలసింది నిర్వర్తిస్తాడు. 4. శంకారహితుడు. శుభాశుభేషు కార్యేషు ధర్మాధర్మైః యస్య మనః కుశంకయా న లిప్యతే. ఆయా శుభ అశుభ కార్య వ్యవహారములందు ఎవని బుద్ధి అయితే అనుమానాలతో దోషభూయిష్టం కాదో అతడే మహాకర్త. బుద్ధి నిశ్చలత కలవాడై ఎప్పటికీ ఏది ప్రస్తుతమైనదో దాన్ని ధర్మనిరతుడై నిర్వర్తిస్తూ ఉంటాడు. 5. నిర్ఇచ్ఛిన్నుడు. యః సర్వత్ర విగత స్నేహో సాక్షివత్ స్థితః కార్యే నిరిచ్ఛం వర్తతే. అతనికి ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం కాదు అనబడేదంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే అతడు సర్వత్రా రాగరహితుడై ఉంటాడు. సర్వమునకు సాక్షి మాత్రుడై ఉంటాడు. ఇచ్ఛారహితుడై నిజాశ్రమ ధర్మములను నిర్వర్తిస్తూ ఉంటాడు. 6. ఆవేశ ఆనందరహితుడు. ఉద్వేగానందరహితః సమయా స్వచ్ఛయా ధియా యో న శోచతో యో నోధేతి. దేనికి ఉద్వేగం గాని ఆనందం గాని చెందడు. సమమైన స్వచ్ఛమైన బుద్ధిని కలిగి ఉంటాడు. ఇక ఈ సుఖ దుఃఖాలన్నింటికీ అతీతుడై నిర్మలమైన హృదయంతో ఈ జీవితం అను దానిని కలిగి అనంత స్వరూపం నందలి ఒకనొక చిన్న చమత్కారంగా ఒక కలగా గాంచుతూ ఉంటాడు. 7. అసంసక్త మనస్కుడు. యః యథార్థ కాలే మతిమానః అసంసక్తమానః మునిః కార్యానురూపో వృత్తస్థో. అతడు ఆయా కాలాలలో సంప్రాప్తించే విధి విధానాలను అసంసక్తంగా నిర్వర్తిస్తూ ఉంటాడు. కార్యానుకూలంగా ప్రవర్తిస్తూనే బుద్ధిమంతుడై నిత్యానిత్య వివేకి అయి ఉంటాడు. 8. సమదర్శి. హ్యః కర్తృతాం చ కర్మ అకర్మచరం చ ఉదాసీనః యః అంతరః అత్యంతం సమం యాతి. ఉదాసీనుడై ఉంటూనే దైవికంగా ప్రాప్తించే విహిత అహిత కర్మలను నిర్వర్తిస్తూ ఉంటాడు. అయినా కూడా కర్తృత్వం లేనివాడై ఉంటాడు. ఇక్కడ తోచే కర్తృత్వమంతా అన్యప్రేరితమే కదా అని ఎరిగియే ఉంటాడు. అత్యంత సమభావంతో ప్రకాశిస్తూ అందరితో వ్యవహరిస్తూ ఉంటాడు. 9. స్వభావ శాంతుడు. యః స్వభావేనైవ శాంతః యహి శుభాశుభం ఆచరణ్యో సమతం వై నజహాతి. స్వభావంగానే శాంతి స్వరూపుడై ఉంటాడు. ప్రాప్తించే ఆయా శుభాశుభ కర్మలు ఆచరిస్తూనే సమత్వమును అంతరంగ శాంతిని ఏమాత్రం వదులుకోడు. 10. సర్వదా సమమనస్కుడు. యస్య మనః జన్మస్థితి వినాశేషు ఇదం దేహాది ఉదయాస్తమయేషు చ సమమేవ యాతి. ఈ శరీరం యొక్క పంచవికారములైనట్టి జన్మ స్థితి వృద్ధి క్షయ వినాశన సమయములందు కూడా ఎవని మనస్సు సమత్వం కోల్పోదో అతడే మహాకర్త. భృంగీషుడు. ప్రభు కర్మలను నిర్వర్తించేటప్పుడు ఎట్లు కర్తృత్వం వహించి ఉండాలో 10 విశేషణములతో వివరించారు. అద్భుతం. ఇప్పుడు కర్మ యొక్క ఫలభోక్త సమయంలో మహాభోక్తృత్వం వహించి ఉండటం అంటే ఏమిటో సవివరంగా చెప్పండి. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి మహాకర్త
అనే అంశాన్ని గురించి 10 అంశాలను తెలియజేశారు. ఇక తర్వాత 3 మహాభోక్త ఈశ్వరుడు. అట్లాగే మహాభోక్త గురించి చెప్తాను విను. 1 ద్వేషకాంక్షరహితుడు. యః ప్రకృతిం సర్వం భుంక్తే చ నకించన ద్వేష్టి తదా నకించిత్ వికాంక్షతి. యథాప్రాప్తములైన సమస్తము అనుభవిస్తున్నప్పుడు అతడు ఎవరిని ద్వేషించడు, ఎవరి మీద ఎట్టి కోపం అంతరంగంలో కలిగి ఉండడు. ఇది నేను ఎప్పటికీ పొందుతాను అని దేనిని కాంక్షించడు. 2 పొందుతూ కూడా పొందనివాడు. యః అదధానశ్చపి చ నాదత్తే ఆచరన్నపి చ నాచర్త్యాత్ భుంజోనపి చన భుంక్తే. ఈ ఇంద్రియాలు విషయాలను గ్రహిస్తూ ఉండవచ్చుగాక అతను అసంగమవుగా ఆత్మను గురించిన బుద్ధిచే ఏది గ్రహింపని వాడుగానే ఉంటాడు. కాళ్ళు చేతులతో అనుభవములందు ఆచరణ కలిగి ఉన్నప్పటికీ నిష్క్రియమగు ఆత్మబుద్ధిని ఆశ్రయించుకొని ఉంటాడు. సమస్తమును అనుభవిస్తున్నప్పటికీ నిత్యతృప్తమ ఆత్మబుద్ధి యొక్క బలంతో ఏది అనుభవించని వాడుగానే ఉంటాడు. 3 అనుభవములన్నింటికీ సాక్షి మాత్రుడు. యః అఖిన్నత ధియో సకలం సాక్షివత్ పశ్యతి అవగతేచ్ఛతి. కేవలం సాక్షి మాత్రుడై సర్వ అనుభవములను దర్శిస్తూ ఉంటాడు. ఇచ్ఛారహితుడై ఖిన్నము లేనట్టి బుద్ధితో లేక వ్యవహారములని గాంచుతూ ఉంటాడు. 4 విక్షేపరహితుడు, భ్రమరహితుడు. యస్య మతి సుఖై దుఃఖై క్రియాయోగై భ్రమప్రదై భావాభావై నోత్క్రామతి. ఇక్కడి సుఖదుఖములను సంయోగ వియోగ సమన్వితములగు కార్యవ్యవహారములను భ్రమదాయకములగు లాభ వ్యయాది విషయములను పొందుచున్నప్పుడు ఎవని బుద్ధి విక్షేపం పొందదో ఆయా సర్వస్థితి గతులందు మేధావి అయి ఉత్తమ అవగాహనను వీడడు. అప్పుడు అతడు మహాభోక్త అనిపించుకుంటాడు. 5 బ్రాహ్మీ దృష్టి సమన్వితుడు. యో జరామరణం ఆపదః రాజ్యం దరిద్రమేవ చరమ్యమిత్యేవ వేత్తి. ఆ మహాభోక్తకు వార్ధక్యము, మరణము, ఆపదలు, రాజ్యం, దరిద్రం ఇటువంటివన్నీ కూడా రమణీయంగానే ఉంటాయి, కానీ దుఃఖదాయకం కాదు. రమణీయంగానే ఉంటాయి కానీ దుఃఖదాయకం కాదు. ఎవడు ఈ సంసార రూప ప్రపంచంపై నమ్మిక ప్రియత్వం ఏర్పరచుకొని ఉంటాడు అట్టివానికి మాత్రమే వార్ధక్య మరణాదులు దుఃఖకారకములై ఉంటాయి. ఈ సంసారం నాకు ఎట్టి స్థానం ఇవ్వాలో అట్టి స్థానమే ఇస్తే ఇక ఇవన్నీ అట్టివాన్ని చలింపజేయలేవు సుమ. 6 సర్వసమ బుద్ధిమంతుడు. యః మహాంతి సుఖ దుఃఖాన్ని సమం పయాంశివ సాగరః గృహ్ణతి. మహాసముద్రం ఉన్నది, అందులోని జలంలో చిన్న పెద్ద కెరటాలు ఏర్పడుచున్నాయి. కెరటాల అల్పాధిక్యం వలన మహాసముద్రమునకు అల్పాధిక్యములు ఏర్పడగలవా? అట్లాగే సూర్యకిరణములచే నీరు ఆవిరవుతుంది. సముద్ర జలం తరిగిపోతుందా? నదుల ద్వారా నీరు వచ్చి చేరుతోంది. సముద్రం ఉప్పొంగిపోతుందా? లేదు కదా. మహాభోక్త కూడా మహాసముద్రంలాగా మహాశుభములు కానీ మహాదుఃఖములు కానీ వచ్చిపోతున్నప్పుడు పొంగడు కృంగడు. వాటినన్నిటినీ సమబుద్ధితోనే గ్రహిస్తూ ఉంటాడు. అవన్నీ జీవతః ఆస్వాదిస్తూనే పరతః ఆస్వాదించని వాడే, స్పర్శించని బడిన వాడే ఉంటాడు. 7 సహజ సాత్విక గుణస్వభావుడు. యస్మాత్ అహింస సమత తుష్టి ఉపయాతి చనోపయాతి. చంద్రబింబం నుంచి సహజంగానే చల్లని కిరణాలు బయలుదేరుచున్నాయి కదా. అట్లాగే మహాభోక్త నుండి అత్యంత స్వభావ సిద్ధంగా అహింస, సమత్వము, తుష్టి మొదలైన ఉత్తమ గుణములు ప్రసరిస్తూ ఉంటాయి. అయితే సహజ సాత్విక గుణములు అకృత్రిమమై ఉండటం చేత అవన్నీ బయలువెడలనట్లే అతడు అనుభవం పొందుతూ ఉంటాడు.
అనగా అవి సహజ సిద్ధము అప్రయత్నపూర్వకము అయి ఉంటాయి. 7. సామ్యబుద్ధి సమన్వితుడు. యో కటు ఆమ్లం లవణం తిక్తం అమృష్టం ఉత్తమం మృష్టం అధమం సామ్యేన వేత్తి. అతను కారం, పులుపు, ఉప్పదనం, చేదు, అరుచికరమైనవి, రుచికరమైనవి, నికృష్టమైనవి అన్ని పదార్థాలను సమబుద్ధితో చూడగలడు, స్వీకరించగలడు కూడా. రసములచే అతడు సంబంధితుడు, బంధితుడు కాడు. రసములను జయించి వాటికి అతీత స్థానమున నెలకొని ఉండుటచే అతడు వాటి పట్ల ఆశ నిరాశలను కలిగి ఉండడు. జీవించుటకై తింటాడు గాని తినటానికి జీవించడు. ఏది ఎట్లన్నా అతని సామ్యబుద్ధి చలించదు. 9. సమసౌమ్య ద్రష్ట. యః సరసం నీరసం సురతం విరతం సౌమ్య సమం పశ్యతి. రస సమన్వితమైనవి, రసహీనమైనవి, సుఖప్రదమైనవి, సుఖ విఘాతమైనవి ఇటువంటి పరస్పరానుకూల ప్రతికూల వ్యవహారాలు తారసపడుచున్నప్పుడు వాటినన్నింటినీ అతడు సమదృష్టితో సౌమ్య దృష్టితో చూడగల శక్తి కలిగి ఉంటాడు. అతని సౌమ్య స్థితి వాటిచే చంచలం పొందదు. అతని సమదృష్టి ముందు అవన్నీ స్వల్ప విషయాలై ఉంటాయి. 10. సమత సుస్థిర సమన్వితుడు. యస్య మనః క్షారేశ్చ ఖండ ప్రకారేచ శుభేచ అశుభేచ సమత సుస్థిర భవతి. ఇద కారంగా ఉన్నది అని, అది తీయగా ఉన్నది, ఇది శుభప్రదం, అది అశుభప్రదం ఇటువంటి స్పర్ధభావాలు అతనికి ఉండవు. మనస్సు సమభావముతో సుస్థిరమై ఉంటుంది. ఒకనికి ఒకటి శుభప్రదంగాను అదే మరొకటి అశుభప్రదంగాను ఉండటం సృష్టి చమత్కారమై ఉన్నది అని అతడు గ్రహించి ఉండుటచే వాటిని అనుభవించవలసి వస్తున్నప్పుడు అతనికి స్పర్ధ ఉండదు. 11. అభిలాషారహితుడు. యో భుంక్తే అభిలాషం త్యక్త్వా ఇదం భోజ్యం ఇదం అభోజ్యమితి ఏవం వికల్పితం త్యక్త్వా గతాభిలాషం భవతి. నా మట్టుకు నాకు ఇవి అనుభవించవలసినవి అని, అవి అనుభవించకూడనివి కనుక ఇవి లభించాలి, అవి తొలగాలి ఇటువంటి అభిలాషలన్నీ వికల్పములన్నీ దరికి రానియడు. అభిలాష చేతనే ఈ జీవుడు నిబద్ధుడవుతున్నాడు. లేకపోతే సత్స్వరూపుడగు ఇతడు అసత్వ ఈ దేహ ఇంద్రియ విషయములచే నిబద్ధుడవటమేమిటి? ఏది ఎక్కడ ఎట్లు పొందవలసి వచ్చినా కూడా అవన్నీ వికల్పములే కాబట్టి మహాభోక్తకు అవి అభ్యంతర నిరభ్యంతరములు కాజాలవు. 7. సర్వసమస్వీకారుడు. యో బుద్ధ్యా భుక్తే ఆపదం సంపదం మోహం ఆనందం అపరం ఇత్యదినమయ యాతి. ఒకరోజు సంపద, మరొక రోజు ఆపద, ఒక సమయంలో ఆనందం, మరొక సమయంలో దుఃఖమోహాలు, కొన్ని రోజులు ఉత్కృష్టత మరికొన్ని రోజులు నికృష్టత. జీవితమంతా ఇంతే కదా. చిన్నపిల్లల వంటి ఈ జీవులు వాటిని చూచి కేరింతలు కొట్టడమో కెవ్వున ఏడవడమో చేస్తున్నారు. మహాభోక్తకు వాటి రాకపోకల చమత్కారం తెలుసు కనుక సమబుద్ధితో చూస్తూ ఉండగలడు. అతడే మహాభోక్త. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి మహాభోక్తకు సంబంధించినటువంటి విషయాలను తెలియజేయడం చూసాము. ఇక తర్వాత అంశం 4 మహాత్యాగి. 1. ధియా సంత్యక్తుడు, బుద్ధితో సర్వము బాగా త్యజించినవాడు. యోనేతి ధర్మాధర్మం సుఖం దుఃఖం మరణ జన్మాని ఇత్యాది ధియా సంత్యక్తం. ఉత్తమమైన బుద్ధి లేక తెలివితేటలు సంపాదించుకొని ఉంటాడు. అట్టి ఉత్తమ బుద్ధిచే ధర్మాధర్మములను సుఖదుఖములను జన్మ మరణములను స్వతహాగా మొదలంట త్యజించి వేసిన వాడై ఉంటాడు. ఆయా విశేషములచే నేను బద్ధుడనైనాను అను మీమాంస ఆ మహాత్యాగికి ఉండదు. 2. ఇచ్ఛా శంక వ్యవహార నిశ్చయ పరిత్యక్తుడు. ఏన ధియా సర్వేచ్ఛ సకలాః శంకాః సర్వేః
సర్వనిశ్చయా పరిత్యక్త. ఈ ఇంద్రియములు వాటి విషయంలో ఎట్టివో స్వభావం ఏమిటో ఎరిగి ఉంటాడు. అందుచేత సర్వ ఇచ్చలు త్యజించే ఉంటాడు. దీనివలన ఏది పొందుతామో మళ్ళా ఆ తర్వాత ఏమి కానున్నదో అటువంటి అనుమానాలకు చోటివ్వడు. సమస్త శారీరక వాచిక మానసిక చేష్టలను దూరస్థమగు అసంబంధిత విషయాలుగా గాంచుతూ ఉంటాడు. సమస్త నిశ్చయముల చేతను కట్టుబడక పూర్ణాత్మ స్వరూపం నందు స్వభావమును అనుభవమును ఏర్పరచుకొని ఉంటాడు. 3. దేహేంద్రియ సత్వత్యాగి. దేహస్య మనసః ఇంద్రియాణం హి తత్ దుఃఖత్యాగి తత్ సత్వత్యాగి. ఈ దేహ ఇంద్రియ మనస్సుల సత్తను వాటి వాటి దుఃఖ స్వభావంతో సహా మొదలే త్యజించి వేసి ఉంటాడు. ఏది త్యజించబడినదో అది దుఃఖమును కలిగింపజాలదు. తాను శుద్ధ చైతన్య స్వరూపుడై ఉండగా ఈ దేహేంద్రియ మనస్సులు ఎట్లా పరిమితం చేస్తాయి? ఎట్లా బంధితుని చేయగలవు చెప్పు? 4. న దేహ న జన్మ న కర్మ నిశ్చయుడు. నమే దేహో న జన్మాస్మి న యుక్తే అయుక్తే కర్మణి ఇతి అంతర్ నిశ్చయవాన్హి. ఈ దేహం నేను ఉపయోగించే ఒక బాహ్య వస్తువు, అంతేగాని ఇది నేను కాదు. దీనికంటే ముందే ఉన్న నేను దేహంతో జన్మించేవాడిని కాదు. దీనికంటే ముందే ఉన్న నేను దేహంతో జన్మించేవాడిని కాదు. దేహంతో మరణించేవాడిని కాదు. ఏది నేనై ఉన్నానో దానికి జనన మరణ ధర్మాలు లేవు. ఒక ఉపకరణ మాత్రమగు ఈ దేహం యొక్క చేష్టలు దేహ ధర్మాలే గాని నా ధర్మాలు కావు. నాకు వాస్తవానికి దేహం లేదు. విహిత నిషిద్ధ కర్మలు లేవు. ఇష్టానిష్ట చేష్టలు లేవు. ఇట్టి అంతఃకరణ నిశ్చయమును ఆ మహాత్యాగి కలిగి ఉంటాడు. ఇట్టి త్యజించి ఉండుట అను స్వస్వరూప ధర్మమును సర్వదా వహించి ఉండుటచే అవన్నీ అతనికి అసంబంధిత విషయంలో అవుతాయి. 5. మనోమరణ పరిత్యక్తుడు. ఏన ధర్మాధర్మం మనోమరణ నిహితం సర్వం హస్తః పరిత్యక్తం. అతడు శారీరకమైన ధర్మాధర్మములను, మనస్సు యొక్క మానసిక చేష్టలను, వాక్కు మొదలైన క్రియలను అంతరంగంలో పరిత్యజించి ఉంటాడు. సత్ చిత్ ఆనందమనబడు స్వభావం ఒకటి అతని పట్ల ఏర్పడి ఉంటుంది. అట్టి అనుభవం ద్వారా సర్వమునకు అందజాలని అప్రమేయ స్వరూపస్వస్థుడై ఉంటాడు. సర్వధర్మములు సర్వచేష్టలు త్యజించి వేసి ఉంటాడు. ఆయా దేహ మనోధర్మాలచే ఎవరూ అతడిని సంకుచితపరచలేదు. అతడు ఎవరిని దేహ మనోధర్మబద్ధునిగా గాంచడు. సదా అప్రమేయమగు ఆత్మగాన్ని దర్శిస్తాడు. 6. సమ్యక్ దర్శి. సాయేన యావతి దృశ్యకల్పన సకలేయం సుషుట సంతక్త విలోక్యతే. ఈ కనిపించే దృశ్య కల్పనంతటిని అతడు సమ్యక్ దర్శనం అనే పవిత్ర దృష్టిచే మిథ్యయే కదా అని ఎరిగి సర్వమును త్యజించి వేసి ఉంటాడు. నాయన భృంగిష, ఈ విధంగా త్రైవ్రతం అవలంబించు. కర్మ నిర్వర్తిస్తున్నప్పుడు 1 అసంశయుడవు, 2 అపేక్షారహితుడవు, 3 ఉద్వేగరహితుడవు, 4 శంకారహితుడవు, 5 ఇచ్ఛారహితుడవు, 6 ఆవేశ ఆనందరహితుడవు, 7 అసంసక్త మనస్కుడవు, 8 సమదర్శివి, 9 స్వభావశాంతుడవు, 10 సర్వదా సమనస్కుడవు అయి ఉండు. కర్మల భోక్తవై ఉన్నప్పుడు 1 ద్వేషకాంక్షరహితుడవు, 2 పొందుతూ కూడా పొందని వాడవు, 3 అనుభవములన్నింటికీ సాక్షి మాత్రుడవు, 4 విక్షేపరహితుడవు, 5 బ్రాహ్మీ దృష్టి సమన్వితుడవు, 6 సర్వసమబుద్ధిమంతుడవు, 7 సహజ సాత్విక గుణ సంపన్నుడవు, 8 సామ్య బుద్ధి సమన్వితుడవు, 9 సౌమ్య ద్రష్టవు, 10 సమత సుస్థిర సమన్వితుడవు, 11 అభిలాషారహితుడవు, 12 సమస్వీకారుడవు కమ్ము. ఈ జగత్తులో ఏర్పడే సంబంధముల విషయంలో 1 ధియా సంత్యక్తుడవు, 2 ఇచ్ఛా శంక వ్యవహార నిశ్చయ పరిత్యక్తుడవు, 3 దేహేంద్రియ సత్వత్యాగివి, 4 నాకు దేహ జన్మ కర్మలు ఉండజాలవు అను నిశ్చయం కలవాడవు, 5 మనోమరణ పరిత్యక్తుడవు, 6 సమ్యక్ దర్శివి అయి ఉండు.
త్యజించుటచే త్యాగి అవుతావు. ఎవరు ఏది త్యజించారో అది మాత్రమే వారిని దుఃఖింపజేయగలదు. అది మాత్రమే అతనికి సంసార విభాగం అవుతున్నది. ఏది త్యజించబడదగినదో అది జయించబడినట్లే. కనుక భృంగీష, నీవు మనం వివరించి చెప్పుకున్నట్లు మహాకర్తవు, మహాభోక్తవు, మహాత్యాగివి అగుచు ఈ భూమిపై నిశ్చింతగా సంచరించు. ఇక ఈ సంసార దుఃఖాదులు నేను సమీపించనైనా లేవు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, భక్తజన సులభుడవు సాంబశివునికి భృంగీషునికి మధ్య జరిగిన సంవాదం విన్నావు కదా. ఆ పరమశివుడు బోధించిన దృష్టిని నీవు కూడా అవలంబించు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఆనందమయములనబడే పంచకోశములకు అతీతమయ్యున్న నీ స్వస్వరూపమును ఆశ్రయించు. అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తములనబడే అవస్థాత్రయ రహితమై ఉన్నదని గ్రహించి ఉండు. ఏ ఆత్మ అయితే నిరంజనమైన, దోషరహితమై, నిత్యోదితమై, విమల రూపమై, అనంతమై, ఆద్యమై ఉన్నదో అట్టి బ్రహ్మమే నేను అను నిశ్చయముతో సమస్త కల్పనా రూపములను శమింపజేసిన వాడవై నిర్వాణ పదమును పొంది నిండుము. సమస్త కల్పములందు ప్రసిద్ధములయ్యున్న కార్యములన్నింటి యొక్క బీజభూతము, నిరామయము, పరమాత్మ రూపము బ్రహ్మమే అయి ఉన్నదని విఘ్నులు ఎరిగే ఉంటున్నారు. విశాల సృష్టి భేదంతో వృద్ధి చెంది భాసిస్తున్న ఈ కనబడేదంతా చిదాకాశమే అయి ఉన్నది. ఓ రామ, బ్రహ్మం కంటే భిన్నంగా సత్తుగాని అసత్తుగాని ఎక్కడా కూడా కొంచెమైనా సంభవించజాలదు అనే అంతఃకరణంలో దృఢ నిశ్చయం కలిగి ఉండుము. సంశయములన్నీ త్యజించి సుఖముగా నిశ్చింతగా ఉండు. ఓ ప్రియ రామచంద్ర, నీవు అంతర్ముఖుడవై నిరహంకృతి పొందావా? అప్పుడిక బహిర్ముఖములగు ఈ సమస్త కార్యములు నెరవేరుస్తున్నప్పటికీ ఎన్నటికీ ఖేదం పొందవు. ఖేదముల ఛాయ కూడా నిన్ను ఆవరించజాలదు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి మహాత్యాగి అనేటువంటి విషయాన్ని ఏ విధంగా ఉండాలి అనేది తెలియజేశారు. తర్వాత ఈ ప్రకరణంలో చివరిది 5 చిత్తశామ్య స్థితి. శ్రీరాముడు: హే భగవన్, హే సర్వధర్మజ్ఞ, అహంకారం అనే పేరు కూడా కలిగి ఉన్న ఈ చిత్తం ఎప్పుడు ఏ పరిస్థితులలో శమిస్తుంది లేక శమించనారంభిస్తుంది? వాసనారహితమగు చిత్తం ఏ లక్షణాలు కలిగి ఉంటుంది? శ్రీ వశిష్ఠ మహర్షి: బలత్కారంగా జలం పద్మదళంలో తాకినప్పటికీ జలబిందువులు పద్మదళంలో ప్రవేశించలేవు కదా. ఎప్పుడైతే అహంకారమయమగు చిత్తం ప్రశమిస్తూ ఉంటుందో, ఎప్పుడైతే జ్ఞానాగ్నిచే పాప సంకల్పాదులు ఉపశమిస్తూ ఉంటాయో అప్పుడు బలత్కారంగా సమీపించే లోభమోహాలు కూడా శుద్ధ చిత్తంను స్పృశించజాలు. అట్టి వాని ముఖంలో అకృత్రిమమైన ప్రసన్నత, మైత్రి, కరుణ మొదలైన ఉత్తమ గుణాలు వెల్లివిరుస్తూ ఉంటాయి. చిత్తం శమిస్తూ ఉంటే మెల్లమెల్లగా వాసనా గ్రంథులు చిన్న భిన్నమైపోతూ ఉంటాయి. కోపం సన్నగిల్లుతూ ఉంటుంది. ఇంద్రియముల ప్రబలత్వం అల్పమవుతోంది. అట్టి వాణిని క్రమక్రమంగా దుఃఖము, ఖేదము దరిచేరలేకపోతాయి. అనగా అతని దుఃఖములు వృద్ధి చెందుటకు కారణము కోల్పోతాయి. సుఖముల అభిమానమును కల్పించలేకపోతాయి. హృదయం నందు సర్వత్రా ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపత్రయ నివారకముగు సమత్వం ఉదయిస్తూ ఉంటుంది. ఒకవేళ ముఖంలో సుఖ దుఃఖాల చిహ్నములు ఎప్పుడైనా కనిపించినా ఎండలోని జలకణంలో అవి అల్పకాలం మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఇవి మిథ్యే కదా అని బుద్ధి కలుగుటచే అవి మనస్సును స్పృశించలేవు. చిత్తము శమించినప్పుడు అట్టి మనుజుడు దేవతాగణమునకు కూడా వాంఛనీయుడవుతాడు. ఆ సమయంలో సర్వసత్వము అని శీతల చంద్రిక వాని యందు ఉదయించి ఉంటుంది. అతడు స్వభావ సిద్ధంగా శాంతము, ప్రియము, సేవాతత్వము, అవిరోధి, నమ్రత, తేజోయుక్తము, స్వచ్ఛము అయినట్టి మహత్తర స్వరూపమును, స్వభావమును సంతరించుకొని ఉంటాడు. ఈ సంసార భ్రమ జనుల విషయంలో విభవ దారిద్ర్యములచే విచిత్రము, అవగాహనకు అందనిది, దుర్భరము అయి ఉంటుంది కదా. అహంకార రహితులకు మహాత్ములకు అది దుఃఖము గాని ఆనందం గాని కలిగించజాలదు. ఎవడైతే బుద్ధి యొక్క ప్రకాశం మాత్రము సమస్త ఆపలను నశింపజేయునది అగు ఆత్మజ్ఞానమును మోహవశంచే ఆశ్రయించడానికి సిద్ధపడడు, అతడు నరులలో అధమ తరగతికి చెందినవాడవుతున్నాడని శాస్త్రజ్ఞులు ప్రవచిస్తున్నారు.
అనేక దుఃఖములకు నిలవై జనన మరణ రూపంతో కూడిన సంసార సాగరమును దాటాలనుకునే పురుషుడు నిరతిశయానందమగు రూపం ఆత్మ విశ్రాంతి పొందుటకు ప్రయత్నించుటే ఉపాయము. అట్టి విశ్రాంతి లభించాలంటే నేనెవరు, ఈ ప్రపంచం ఏమిటి, ఆత్మతత్వం అనగా ఎట్టిది, తుచ్చ భోగములతో ప్రయోజనం ఏమిటి, ఈ విధంగా అభ్యసిస్తూ క్రమంగా విచార వైరాగ్య సమన్వితమైన బుద్ధిని సంపాదించుకోవటమే అన్నింటికంటే ముఖ్యమైన ఉపాయం. జై శ్రీరామ్. ఈ విధంగా చిత్తశామ్య స్థితి అనే అంశాన్ని గురించి వివరించడం చూసాము. దీనితో మనకి ఈ 12వ ప్రకరణం అనేది పూర్తయింది. ఇక తర్వాత 13వ ప్రకరణం అనేది ఉంటుంది. ఇది మను ఇక్ష్వాకు సంవాదము. దీని గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.